కట్టిండా? వచ్చినాయా? నిరాల గ్రామ ప్రజలకు ఒక్కరికైనా ఇల్లు కట్టించిండా? ఒక్క ఇల్లు కట్టలే. నిరాల గ్రామంలో 80 మంది వృద్ధులు వితంతువులు పింఛన్ల కోసం అప్లికేషన్ పెట్టుకొని 5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. ఇంతవరకు 80 మంది వృద్ధులకి విడో పింఛన్లు, వితంతువులకి పింఛన్ ఇవ్వని రాక్షస ప్రభుత్వం ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం. జోగు రామన్న గారు, ఇదేనా మీరు చేసే అభివృద్ధి? నిరాల గ్రామంలో 5 సంవత్సరాలల్లా పెళ్ళైన కొత్త జంటలకి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. నిజమా కావా? ఒక్క రేషన్ కార్డు అని వచ్చిందా 5 ఏళ్ళల్లా? రాలేదు. నిరాల గ్రామంలో ఎంతో మంది కొత్తగా లగ్గాలైన వాళ్ళు, యారవడ్డోళ్ళు ఇండ్ల జాగాల కోసం తన్లాడుతున్నారు. ఒక్కళ్ళకైనా ప్రభుత్వం ఇండ్ల జాగాలు కేటాయించిందా? నిరాల గ్రామంలో వచ్చినాయా? ఒక్క గరీబ్ వాళ్ళకు కూడా ఇండ్ల జాగాలు రాలే. అట్లనే నిరాల గ్రామ రైతులకి 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా అని హామీ ఇచ్చినటువంటి జోగు రామన్న అయిందా? 1,00,000 రూపాయల రుణమాఫీ అయిందా? 1,00,000 రూపాయల రుణం కాస్త వడ్డీతోని 2 లక్షల రూపాయల రుణమైంది. ఇంతవరకు రుణమాఫీ చేయలే. చేసిండా? మరి ఏంది అభివృద్ధి? దళితులకు దళిత బంధు ఇస్తా, ఇంటికి 10 లక్షలు ఇస్తా అన్నాడు. అందరికి దళిత బంధు వచ్చిందా? గ్రామంలో వచ్చిందా? దళిత బంధు రాలేదు. దళితులకి 3 ఎకరాల భూమి ఇప్పిస్తానడు జోగు రామన్న. నిరాల గ్రామంలో దళితులందరికీ 3 ఎకరాల భూమి వచ్చిందా? ఇంకా ఏమన్నారు? గిరిజన బంధు ఇస్తా అన్నాడు, ఇంటికి 10 లక్షలు. ఆదివాసీలందరికీ, గిరిజనులందరికీ ఇంటికి 10 లక్షలు వచ్చినాయా? మళ్ళా మొన్న కొత్త డ్రామా తెరలేపిండు. బీసీలందరికీ ఇంటికి 1,00,000 లోన్ ఇస్తా అన్నాడు. ఇంటికి 1,00,000 అప్లికేషన్లు తీసుకున్నాడు. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం మనల్ని చెప్పులు